subscribe to our channel and hit the bell icon for more amazing stories. అడవి చివర ఒక పాత గడ్డితో చేసిన చిన్న గూడులో రాజు అనే పక్షి తన ముసలి తల్లితో కలిసి నివసించేవాడు. వారి పేదరికం ఎంత దారుణంగా ఉండేదంటే ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ఆ గుడిసె రంధ్రాల గుండా లోపలికి చూసేవి. బహుశా వారి నిస్సహాయతను చూసి నవ్వుతున్నాయేమో అనిపించేది. ఆ తల్లి కొడుకుల ప్రపంచమంతా రాజు కష్టం మీదనే ఆధారపడి ఉండేది. రాజు ఉదయాన్నే అడవికి వెళ్లి ఎండు కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మి వచ్చేవాడు. ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే వారింట్లో పొయ్యి వెలిగేది. రాజు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు మరియు మంచి కొడుకు. కానీ అతని తల్లి మాత్రం ఎప్పుడూ ఒక్కటే కలగనేది, అదే ధనవంతులు కావాలనే కల. దేవుడా, ఇంకెన్నాళ్ళు మనం ఈ గడ్డి గూడును చూడాలి? రాజు, నువ్వు ఏదైనా ధనవంతుల ఇంటి కోడలిని తీసుకురావాలి. ఈ పేదరికం నేనిక భరించలేను. అమ్మా, నువ్వెప్పుడు ఇలాగే ఎందుకంటావు? సంతోషం అనేది కేవలం సంపద మీదనే ఆధారపడుంటుందా? నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను చూడు, ఒకరోజు అంతా మారిపోతుంది. వద్దు రాజు, నువ్వు అమాయకుడివి. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ సంతోషం ఉండదు. నువ్వు నాకు ఉన్న ఏకైక ఆధారం. నా కోసం ఒక ధనిక కోడల్ని తీసుకురా, అంతే. తల్లి ఇచ్చే ఈ ఒత్తిడి వల్ల రాజు మనసు తరచూ బాధపడుతుండేది. ఎందుకంటే అతని మనసు వేరే ఒకరి కోసం కొట్టుకునేది. ఆమె మరెవరో కాదు, చాలా శాంత స్వభావం కలిగిన విద్యావంతురాలైన రేణు. రేణు ధనవంతురాలు కాదు, కానీ ఆమె మనసున్న పిచ్చుక కావడం ఆమెను అందరికంటే ప్రత్యేకం చేసింది. ఒకరోజు తల్లికి చెప్పకుండా రాజు రహస్యంగా రేణుని పెళ్లి చేసుకుని తన గడ్డిగూటికి తీసుకువచ్చాడు. రేణు, ఇది మన ఇల్లు. విరిగిపోయి ఉండొచ్చు, కానీ ఇది నాది. అమ్మా, నీ పేదరికం చూసి బహుశా సంతోషించదేమో అని నాకు భయంగా ఉంది. రాజు, నువ్వు బాధపడకు. ఈ ఇల్లు నాకు రాజభవనం కంటే ప్రియమైనది. ఇక మీ అమ్మగారి విషయానికి వస్తే, నా ప్రేమ మరియు సేవతో నేను ఆమె మనసును గెలుచుకుంటాను. రాజు తల్లి రేణుని చూడగానే ఆమె ముఖం మారిపోయింది. రేణు వేసుకున్న సాదాసీదా బట్టలు మరియు ఆమె సాధారణ రూపం ఆ ముసలావిడకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఎవరు? రాజు, ఏంటి ఈ జోక్? నా ఇష్టాన్ని కాదని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఈమె ఏమైనా ధనవంతురాలా? అమ్మా, ఈమె రేణు. ఈమె నా భార్య. భార్య? ఛీ, ఇంకొక పేదది. మన పేదరికం చాలదన్నట్టు ఇంకొక పేదదాన్ని ఇంటికి తీసుకొచ్చావా? నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. రేణు పట్ల అత్తగారి ప్రవర్తన ఎప్పుడూ కఠినంగానే ఉండేది. రేణు తన అత్తగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఆమెకు వంట చేసి పెట్టేది, అన్ని పనులు చేసేది. అయినా ఆ తల్లి మనసులో రేణు పట్ల ప్రేమ కలగలేదు. కొద్ది రోజుల్లోనే అడవిలో గడ్డకట్టే చలి మొదలైంది. అందరూ చలికి వణికిపోతున్నారు. రాత్రిపూట చల్లని గాలులు ఆ గడ్డిగూడు రంధ్రాల గుండా లోపలికి వచ్చి అందరినీ గజగజ వణికించేవి. ఓహ్, ఎంత చలిగా ఉంది. ఇదేమిల్లు? ఇది కేవలం పేరుకే ఇల్లు. అమ్మా, నేను రేపు పట్టణానికి వెళ్లి పని వెతుకుతాను. బహుశా కొన్ని డబ్బులు దొరకచ్చు. రాజు, నువ్వు బాధపడకు. ఈ ఇంటిని నేను బాగు చేస్తాను. మరుసటి రోజే రేణు చలిని కూడా లెక్క చేయకుండా తన చిన్న రెక్కలతో ఇంటిని బాగు చేసే పని మొదలుపెట్టింది. ఆమె అడవి నుండి బలమైన కొమ్మలను, మెత్తటి మట్టిని తీసుకువచ్చి ఆ పాత గూడు రంధ్రాలన్నింటినీ పూడ్చివేసి గాలి చొరబడని ఒక బలమైన ఇల్లుగా మార్చేసింది. ఇది చూసి రాజు తల్లికి సంతోషం కలిగిన ఆమె మనసులోని అహంకారం మాత్రం రేణుతో ప్రేమగా మాట్లాడనివ్వలేదు. అరే వావ్, ఈ అమ్మాయిలో ఎంత సత్తా ఉంది. ఈమె చాలా కష్టజీవిలా ఉందే. ఇంత పని రాజు కూడా చేయలేడు. సరేలే, ఇప్పుడు కొంచెం చలి తక్కువగా ఉంది. అంత మాత్రాన నాకు నువ్వు నచ్చావని కాదు. మీ ఇష్టం అత్తయ్య గారు. రేణు కేవలం కష్టజీవి మాత్రమే కాదు, ఆమె బాగా చదువుకున్న పిచ్చుక కూడా. తన నైపుణ్యాన్ని సంపాదన మార్గంగా ఎందుకు మార్చుకోకూడదని ఆమె ఆలోచించింది. నేను అడవిలోని పిల్లల కోసం ఒక చిన్న పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నాను. నేను వారికి చదువు, రాయడం నేర్పిస్తాను. ఇది చాలా మంచి విషయం రేణు. నువ్వు నిజంగా అద్భుతమైన దానివి. రేణు ఒక చెట్టు కింద తన పాఠశాలను ప్రారంభించింది. మెల్లమెల్లగా అడవిలోని పక్షులన్నీ తమ పిల్లలను చదువు కోసం రేణు దగ్గరకు పంపడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల్లోనే ఇంటికి కొంచెం కొంచెం డబ్బు రావడం మొదలైంది. సాయంత్రం వేళ రేణు ఆ డబ్బును తన అత్తగారి చేతిలో పెట్టినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. అత్తయ్య గారు, ఇవి పిల్లల ఫీజు డబ్బులు. ఇకపై మన ఇల్లు గడవటానికి కేవలం రాజు కట్టెల మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డబ్బులా? ఈమె డబ్బు సంపాదించిందా? నా కలలు నిజమవుతున్నాయి.
డబ్బులో కాదు, మంచి స్వభావం, నైపుణ్యం మరియు కష్టపడే తత్వంలోనే అసలైన ధనవంతుతనం ఉందని రాజు తల్లికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. రేణు ఏమీ మాట్లాడకుండానే తన సేవతో మరియు తెలివితేటలతో అత్తగారి మనసు గెలుచుకుంది. ఒకరోజు రాజు కట్టెలు కొట్టడానికి బయటకు వెళ్ళినప్పుడు అతని తల్లి రేణు దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఏళ్ల తరబడి ఉన్న అహంకారం మరియు కఠినత్వం కన్నీళ్ల రూపంలో కరిగిపోయాయి. నా బిడ్డ, నన్ను క్షమించు. నిన్ను పేదదానివని చెప్పి నిన్ను అవమానించాను. నేను కేవలం సంపదనే చూశాను. నీ మంచి మనసును మరియు నీ నైపుణ్యాన్ని చూడలేదు. అత్తయ్య గారు, క్షమాపణలెందుకు? మీరు నా తల్లి వంటివారు. నా మనసులో మీపై ఎలాంటి కోపం లేదు. లేదు రేణు, నువ్వు నిజంగా చాలా మంచి కోడలివి. లక్షల సంపద కంటే నువ్వే చాలా విలువైన దానివి. నువ్వు నా కోసం కొత్త ఇల్లు కట్టావు మరియు నీ తెలివితేటలతో మన ఇంట్లోకి సంతోషాన్ని తీసుకువచ్చావు. అత్తగారు రేణుని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ రోజు నుండి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె రేణుని తన సొంత కూతురిలా ప్రేమించడం మొదలుపెట్టింది. అమ్మా రేణు, ఈ రోజు నాకు ప్రపంచంలోనే అతిపెద్ద సంతోషం దొరికింది. నా 2 ప్రపంచాలు అంటే నా తల్లి మరియు నా భార్య ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆ తర్వాత రాజు, రేణు మరియు అతని తల్లి తమ కష్టంతో మరియు ప్రేమతో నిర్మించుకున్న బలమైన గూడులో ఎంతో సంతోషంగా జీవించారు. వ్యక్తిత్వమే అన్నింటికంటే పెద్ద సంపద అని రాజు తల్లి జీవితాంతం గుర్తుంచుకునే పాఠం. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.